హాయ్ హలో అందరికీ. ఈరోజు అయితే ఆన్లైన్ చేసిన తర్వాత మనకైతే ఎయిర్పోర్ట్ అయితే ఒకటి పోయినా ఎన్ని గంటలకు ఉంటే 11 ఏమవుతుంది నాకు తెలిసి. అక్కడికి వెళ్ళేసరికి 12 ఇట్లా అయింది. ఎయిర్పోర్ట్ పోతే మనకు 780 రూపాయలు. సారీ, ఎయిర్పోర్ట్ కాదు, ఎయిర్పోర్ట్ పోలేదు, టౌన్కి వెళ్ళినా. శంషాబాద్ టౌన్లోనే చెప్పిన నా నుంచి ఎయిర్పోర్ట్కి అయితే ఎంటీగా పోయినా. ర్యాపిడోలో పోయేటప్పుడు 720 రూపాయలు వచ్చింది. రిటర్న్లో అయితే మనకు పోగానే బుకింగ్ అయితే వచ్చింది. వస్తే బుకింగ్ అయితే తీసుకున్నాం. మనం ఏడికి మియాపూర్ వచ్చిన, ఆఫీస్పేట్ మియాపూర్ వచ్చిన. 594 రూపాయలు అయితే వచ్చింది మనకు. రెండే బుకింగ్ అయింది ఇప్పటికైతే. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అయితే ఇంకొకటి లోకల్ డ్రాప్ అయితే తీసుకున్నా. 122 వచ్చింది. ఆఫీస్పేట్ నుంచి హైటెక్ సిటీ వచ్చిన. వస్తే మనకు మొత్తం 7 కిలోమీటర్లకు 22 నిమిషాలు టైం పట్టింది. 122 అమౌంట్ వచ్చింది. మళ్ళీ తర్వాత అయితే డ్రాప్ తర్వాత ఇంకోటి అయితే హైటెక్ సిటీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయితే మళ్ళీ వచ్చిన. ఎయిర్పోర్ట్ వస్తే మనకు 496 రూపాయలు అయితే వచ్చింది. ఫేర్ వచ్చేసి 739 రూపాయలు అయింది. ఎయిర్పోర్ట్లో అయితే వచ్చేసరికి 5:30 అయింది. 5:30 అయితే అయింది. అప్పుడైతే ఇక సీరియల్ అయితే చాలా ఉండే, అందులోనే ఎక్కువసేపు ఆఫ్లైన్ చేసుకున్నా. ట్రాఫిక్ టైం అనేసి ఆఫ్లైన్ చేసి పెట్టుకున్నా. ఇంతకుముందు ఆన్ చేసిన బుకింగ్ అయితే వచ్చింది. రోజ్ సైడ్ అని వచ్చింది. బుకింగ్ అయితే తీసుకున్నా. లోపలికి అయితే వచ్చిన. రోజ్ సైడ్ అని వచ్చింది. సీరియల్ లైన్లో అయితే ఉన్నా. ముందర అయితే బండ్లు ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఒక 4-5 బండ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడ పడుతుందో చూడాలి. ఎయిర్పోర్ట్ నుంచి బోయినపల్లికి అయితే వచ్చిన. నిన్న కూడా బోయినపల్లి పడ్డది. ఇవాళ కూడా ఎయిర్పోర్ట్ నుంచి బోయినపల్లికి అయితే వచ్చేసిన. మొత్తం ఒక 40 కిలోమీటర్లు వచ్చిన. 40 కిలోమీటర్లకు అయితే అంతే 40 కిలోమీటర్లకు 724 రూపాయలు ఇచ్చిండు. బోయినపల్లి నుంచి ఇంటికైతే ఎంటీగా వచ్చేసిన. నాకైతే పొద్దుగాల నుంచి అయితే ఫుల్ హెడేక్ వస్తుంది. అసలు చాలా అంటే చాలా హెడేక్ వస్తుంది, కంట్రోల్ అవుతలేదు. అందుకే ఉండబుద్ధి కూడా కాలేదు. బోయినపల్లి సైడ్ ఇంటి సైడ్ పడ్డందుకు చాలా బెనిఫిట్ అయింది. లేకుంటే అటకెళ్ళి ఎక్కడ పడ్డా కూడా ఆఫ్ చేసుకొని వండుకోరటి. నిజం చాలా అంటే చాలా హెడేక్ వస్తుంది. ఇంకా మధ్యాహ్నం అట్లా జర తక్కువనా కానీ ఇప్పుడైతే మరీ ఎక్కువైపోయింది. అందుకే ఇంటి సైడ్ పడ్డది బెనిఫిట్ అయింది నాకు అదొకటి. రీడింగ్ వచ్చేసి మొత్తం 94 కిలోమీటర్లు, 194 కిలోమీటర్లు అయితే తిప్పిన ఈరోజు. 194 కిలోమీటర్లకి మనమైతే ఈరోజు 1000 రూపాయలు డీజిల్ అయితే పంపించిన. డీజిల్ అయితే 1000 రూపాయలు డీజిల్ పంపించిన. ఇప్పుడు మనకు టోటల్ అమౌంట్ వచ్చేసి ఊబర్లో వచ్చేసి 1937 రూపాయలు అయింది. ర్యాపిడోలో అయితే ఒకటే డ్రాప్. ఈరోజు కూడా ఒకటే డ్రాప్ వేసిన ర్యాపిడోలో. ర్యాపిడో వచ్చేసి మనకు ఒక 780 రూపాయలు. ఇది 780, ఇది 1937. టోటల్ వచ్చేసి టోటల్ క్యాలిక్యులేట్ చేద్దాం. 1937 ప్లస్ 780 2717 రూపాయలు మైనస్ 1000 రూపాయలు అయితే డీజిల్ పంపించిన. ఈరోజు అయితే మన ఇన్కమ్ అయితే ఇప్పుడు నాకు వచ్చింది 1700. 1000 రూపాయలు డీజిల్ తీసేస్తే 1700 నాకు వచ్చింది. అస్సలు ఓకే లేదా, అసలు ఇంటికి పోయి ఇంత తిని పండుకోవాలి. ఫస్ట్ అయితే ఛాయ్ పెట్టుకొని తాగాలి. కడక్ ఛాయ్ పెట్టుకొని తాగితే కానీ సెట్ కాదు. చాలా అంటే చాలా హెడేక్ వస్తుంది. అసలు నాకు మామూలుగా హెడేక్ వచ్చినా కూడా ఛాయ్ తాగితే తగ్గిపోతుంది. ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు తాగినా కానీ ఆ ఛాయ్ అంతా నాకైతే నచ్చలేదు. ఇప్పుడైతే ఇంటికి పోయి తాగాలి. సరే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.